భద్రాచలం సీతారాముల కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. వరుడుగా రాముడు, వధువుగా సీతమ్మ పెళ్లిపీటలపై ఆసీనులై కనువిందు చేశారు. ఆ జగదభిరాముడి జంటను చూసి భక్తజనం పులకించిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు, జయరామ స్తోత్రాల నడుమ మిథిలా స్టేడియం వేదికగా కళ్యాణ క్రతువు కమనీయంగా సాగింది. విశ్వక్సేన పూజతో ప్రారంభమైన కళ్యాణోత్సవం తలంబ్రాల తంతు వరకు 2.5 గంటల సేపు ఎంతో వైభవంగా సాగింది. పెళ్లి వేడుకలో ఒక్కో ఘట్టం మహా అద్భుతం అనిపించింది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ఆ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా పునర్వసు నక్షత్రం అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. ఆ తర్వాత భక్తుల జయజయధ్వానాల నడుమ ఆ అందాల రామయ్య జానకి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఇక ముత్యాల తలంబ్రాల ఘట్టం ఆద్యంతం ఆనందభరితంగా సాగింది. జానకి రాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నులార్పకుండా చూసి ఆనంద పరవశులయ్యారు భక్తులు. జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియలను చూసి భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి రోజు దేశంలో ఎక్కడ రాములవారి కళ్యాణ వేడుక నిర్వహించినా నిర్వాహకులు 2 మంగళసూత్రాలను మాత్రమే సీతమ్మకు ధరింపచేస్తారు. కానీ భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో మాత్రమే సీతమ్మకు శ్రీరాముడు ధారణ చేసే మంగళసూత్రంలో 3 సూత్రాలు ఉండటం విశేషం. వీటిలో ఒక సూత్రం పుట్టినింటి నుంచి వచ్చిందిగా, రెండవది మెట్టినిల్లు నుంచి వచ్చినదిగా భావిస్తారు. ఇక మూడవది భక్త రామదాసు సీతమ్మ తల్లిని తన కుమార్తెగా భావించి 3వ సూత్రాన్ని చేయించారట. అందుకే ఒక్క భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలోనే 3 సూత్రాలు ఉంటాయి.